హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆన్‌లైన్ బెట్టింగ్‌లో మనకేమన్నా పోయిన అమౌంట్ మళ్ళీ రికవరీ చేయొచ్చా? అంటే మన దాంట్లో లాజిక్ తెలుసుకొని మనము మళ్ళీ ఆడొచ్చా? ఆడితే మనకు లాభాలు వస్తాయా? రావా? అంటే మనకు పోయిన అమౌంట్ రికవరీ ప్లస్ మనకు ఏ విధంగా లాజిక్ మనకు ఆడాలంటే ఏ విధంగా లాజిక్ ఆన్‌లైన్ బెట్టింగ్ ఎలా ఆడాలి? ఎలా సంపాదించాలి? ఏ విధంగా మనకు లాజిక్ ద్వారా ఆడితే మనకు లాభాలు వస్తాయా? రావా? ఇలాంటి దాంట్ల గురించి మనకు డౌట్ అంతా మనం ఈ వీడియో ద్వారా క్లారిఫై చేద్దాం. ఈరోజు మనము ఆన్‌లైన్‌లో చాలా వరకు కూడా మనకు చూసామంటే కూడా బెట్టింగ్స్ యాప్ అనేది ప్రతిరోజు మనకు ఏదో మనకు ఆన్‌లైన్‌లో వదులుతూనే ఉంటారు. కొత్త కొత్త యాప్స్ కూడా వస్తుంటాయి మనకు. ఈ బెట్టింగ్స్ ఆడండి మనకు బోనస్ అని 200, 250 బోనస్ వస్తుంది. ఇలా 5000 బోనస్ వస్తుంది. మనకి రమ్మీలో కూడా చూసామంటే చాలా వరకు కూడా మనకి యాప్స్ మనకి ఇంతలా బోనస్ అంతొస్తుంది అని చెప్తారు. ఎవరైనా చూస్తే ఇంత బోనస్ వస్తుంది కదా! ఫస్ట్ బోనస్ ఆడేసి మనల్ని వదిలేద్దాం అనుకుంటారు. అదే మనం ఫస్ట్ చేసే మొదటి తప్పు. ఆసారి మనకు లాజిక్ తెలుసుకున్న తర్వాత అది ఫస్ట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ కొత్తగా ఇన్‌స్టాల్ చేసి ఆడుతున్నప్పుడు మనకు మ్యాచ్ విన్ అవుతూ ఉంటాం. అప్పుడు మనకు బాగుంటుంది. చూస్తున్నాం బాగా ఇంత ఈజీగా మనం గెలవడం అంటే మనకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఇంకా బాగా తెలుసుకున్నామంటే ఈజీగా గెలవచ్చని చెప్పేసి మనకు అలాంటి దానికి అడిక్షన్ అయిపోతాం. అడిక్షన్ అయిపోయిన తర్వాత మనకు ఎవరు చెప్పినా మనం వినము. మనకొస్తుంది కదా! వస్తుంది కదా! డబ్బులు పోయినా కూడా మనకు తెలియదు. అకౌంట్‌లో ఉండేది పూర్తిగా కలయేంత వరకు కూడా మనం దాంట్లో నుండి బయటకి రాలేం. అలా ఉంటుంది మనకి. దీంట్లో పోయిన అమౌంట్ రికవరీ అనేది 0% మనం చేయలేము. పోయిందాన్ని వదిలేసేయండి. రూ. 10 పోయిందనుకుంటే రూ. 10తోనే స్టాప్ అవ్వడమే మంచిదని చెప్పుకోవచ్చు. అదే విధంగా మనకు మళ్ళీ ఆడితే మనకి రూ. 10 నుండి మనకు 100 నుండి 1000 నుండి లాక్స్ ఇలా పోతూ ఉంటాయి మనకు. అలా నేను చెప్పేదేమంటే ఆ బెట్టింగ్స్‌లో మనకు పోయిన అమౌంట్ ఆ రోజే వదిలేసేదే బెస్ట్ పని. వస్తుంది కదా! అని చెప్పి ఆన్‌లైన్‌లో బెట్టింగ్స్ అంటేనే చాలా వరకు కూడా ఫ్రాడ్. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పెడతారు కదా! వాళ్ళు వదులుతారు కదా! వాళ్ళు మట్టుకే మనకు బాగుపడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటుంది మనకు రిమోట్. మనకు వాళ్ళకి కావాల్సినప్పుడు కావాల్సిన విధంగా మనకు రిమోట్ ద్వారా మనం మొత్తం గేమ్ చేంజ్ చేసేస్తారు. అది తెలియక మనం ఏమైతుందంటే మనకు బెట్టింగ్స్‌లో రికవరీ చేయొచ్చు. రికవరీ పోయిన అమౌంట్ మళ్ళీ రికవరీ చేయొచ్చు. రికవరీ ఉండదు, ఏముండదు. మనకు దాంట్లో లాజిక్స్ ఉండవు, ఏముండవు. మనకు ట్రిప్స్ ఏముండవు. 100కి 200% కూడా ఆన్‌లైన్ బెట్టింగ్స్ అంటేనే ఫ్రాడ్. ఇలాంటి యాప్స్‌లో మనకు చాలా వరకు కూడా చాలామంది కూడా ఆడి చాలా విధాలుగా పోతున్నారు. ఎవరో నూటికి 100 మందిలో ఒక్కరి మతికే వస్తాయని చెప్పారు. ఆ ఒక్కరు కూడా నేను రావనే చెప్తాను. ఎందుకంటే అది ఈరోజు వచ్చాయి. రేపు మళ్ళీ అంతకు రెండంతలు కూడా 1% కూడా ఉండదు. బెట్టింగ్స్‌లో బాగుపడినోళ్ళు 0.00% అంటే ఎవరైనా కూడా మనకు వస్తుంది కదా! చెప్పారు కదండీ! 1% కూడా గెలవరు. 100లో కూడా ఒక్కరు కూడా గెలవరని నేను హామీగా వేస్తాం. ఇలా ఉంటది మనకు బెట్టింగ్స్. ఇందులో ఎవరు కూడా బాగుపడేదే ఉండదు. అలా పోయిన రికవరీ వద్దు, ఏముందు బెట్టింగ్స్ యాప్స్‌నే అవాయిడ్ చేసి దాన్ని నుండి బయటకి రావాలంటే ఇలాంటి యాప్స్‌లో ఏ విధంగా మోసాలు చేస్తారు. బెట్టింగ్స్ విషయాల్లో కూడా మనకొచ్చామంటే మనం గెలిసిన అమౌంట్ మనం రూ. 100 పెడితే రూ. 170 వచ్చినా కూడా 170లో కూడా మళ్ళీ మనకు విత్‌డ్రా చేసామంటే రూ. 120, రూ. 50 మన టీడీఎస్ చార్జెస్. ఇంకేముంది మనకు ఆ రూ. 100 పెట్టిన రూ. 20. ఈ లాజిక్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్ అనేది ఆన్‌లైన్ బెట్టింగ్ జోలికే పోరు. ఎందుకంటావా మనకు బెట్టింగ్స్ అనేది మనకి రావాలని ఆడతారు. 100కి 100 పెట్టినా 170 వచ్చినా పర్లేదనుకుంటాం. కానీ 100కు 120 వచ్చి మీరు రూ. 80 వాళ్ళ టీడీఎస్ చార్జెస్ గేమ్ పెట్టిన వాళ్ళకి అందరికి వాళ్ళు పంచుకునేసి మనకు ఏమాత్రం 1 గేమ్‌లోనే ఇంత టీడీఎస్ చార్జెస్, ఇంత కమిషన్ ఉన్నప్పుడు మనకు ఆడేది ఎందుకు చెప్పండి? ఇలా ఉంటుంది. ఈ లాజిక్ తెలిసినోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్ అనేది ఆన్‌లైన్ బెట్టింగ్ జోలికే పోరు. బాగా వస్తుంది కదండీ! వచ్చేది వద్దు మనకు ఇంతలా మన కమిషన్ చార్జ్ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మన గవర్నమెంట్ కూడా ఏమాత్రం ఇలాంటి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బెట్టింగ్స్ యాప్ అన్నీ మనకు క్రోమ్‌లో గాని, మనకి ప్లే స్టోర్‌లో గాని ఇలాంటి దాంట్లో ఉన్నా కూడా రిమూవ్ చేయడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. చూద్దాం మన ఆంధ్రాలో ఏ విధంగా బ్రాండ్ చేసే అవకాశాలున్నాయా? ఇలాంటి బెట్టింగ్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్న బయోటెక్ జెట్ ఛానల్. దీంట్లో చాలా వీడియోస్ కూడా మనం చూడండి. బెట్టింగ్స్ యాప్ గురించి చేసేసాం. అంటే చిట్టింగ్‌లో చాలామంది కూడా మనం ఆడి డబ్బులు పోగొట్టుకొని దానివల్ల మనకు సూసైడ్ చేసి చాలామంది కూడా చనిపోయారు. ఎందుకంటే బెట్టింగ్స్‌లో వల్ల లాభాలు వస్తాయి కదా అనుకుంటారు. బెట్టింగ్స్ ట్రిప్స్ చెప్పండి. మనకు డ్రీమ్ 11 గురించి చెప్పండి అని మనకి యూట్యూబ్‌లో కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. మనకు బెట్టింగ్ ట్రిప్స్ అనేది ఏముండవు మనకు. లాజిక్స్, బెట్టింగ్స్, ట్రిప్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనము పూర్తిగా ట్రిప్స్‌లో మనకి ఏ విధంగా మనం ఆడితే తక్కువ అమౌంట్ పెట్టి ఆడితే వస్తాయా? రావా? దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.